గోశాలలో తిరుగుతూ గోశాలలో గోవుకి సేవ చేస్తున్నారనుకోండి, సమస్త పాపములు నశించిపోతాయి. నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని పాపం అంటుకోదు. ఎందుకు అంటుకోదు అంటే, నిత్యాగ్నిహోత్రం చేసే వాళ్ళ యొక్క పాపములనన్నిటినీ అగ్నిహోత్రుడు దహిస్తాడు. అగ్నికి ఎలా దాహకత్వ లక్షణం ఉన్నదో గోవుకి అటువంటి దాహకత్వ లక్షణం ఉన్నది. గోవు పాపములను కాల్చేస్తుంది. గోవుకి సేవ చేశారనుకోండి, సమస్త పాపములు కాలిపోతాయి. కాలిపోయిన కారణం చేతేమో కేవలం పాపము కారణం కాదు, విశేష పుణ్యం లభిస్తుంది. ఎందుచేత లభిస్తుంది అంటే, అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఏమవుతుంది? దేవతలకు అన్నం ఎడుతుంది. అగ్నిహోత్రాన్ని ఆరాధించడం అన్న మాటకు అర్థం ఏమిటి? అగ్నిహోత్రంలో ఇదం నమమా అంటూ, లేకపోతే స్వాహ అంటూ దేవతలకి హవిస్సిస్తారు. అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు తింటారు. అందుకని హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. హవ్యము అంటే దేవతలకు ఇచ్చేది, కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేది. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని లింగపురాణం. అగ్నిహోత్రుడు ప్రధానంగా 3 పనులు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, దేవతలకి హవిస్సు పట్టుకెడతాడు. ఆయన ముఖంగా వెళ్ళాలి తప్ప తిన్నగా ఇస్తే వాళ్ళు తినరు. వాళ్ళు నేత్ర ప్రసరణం చేస్తారంతే, ఓసారి చూస్తారంతే. వాళ్ళ చూపు పడితే అది ఎంగిలి. అందుకే దేవతల చూపు పడే వరకు ఇతరుల చూపు పడకూడదు. నివేదన చేసేటప్పుడు తెర ఎందుకు వేస్తారంటే, దేవతలు చూసే లోపల నేను చూశాననుకోండి, ఏమో నా జిహ్వేంద్రియం కదలచ్చు. ఇన్ని లడ్లు పళ్ళెంలో పట్టుకెడుతున్నాను అనుకోండి నైవేద్యం పెట్టడానికి, నేను ఆ లడ్లు అలా పట్టుకెడుతుంటే చూసి, అబ్బాయి ఎంత బాగున్నాయో, ఇవాళ ఇది ప్రసాదం పెడితే బాగుండు అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను మానసికంగా ఎంగిలి చేసేసాను. నా చూపు పడ్డం వల్ల ఎంగిలి అయిపోయింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఉచ్ఛిష్టం మీరు నైవేద్యం పెట్టలేరు. అందుకే బట్ట కప్పి తీసుకెళ్ళి బట్ట అడ్డు పెట్టి నైవేద్యం పెడతారు. అప్పుడు తినరు దేవతలు. నైవేద్య మంత్రం చేత చూస్తారు, చూసి తృప్తి పొందుతారు. వాళ్ళు నిజంగా తినాలంటే వాళ్ళు ఒక్క హవిస్సు తింటారు. హవిస్ అంటే దేవతల కొరకు ప్రత్యేకంగా వండుతారు. చెరువు అంటారు దాన్ని. పాయసాన్నం వండుతారే అలా వండుతారు. ఆ అన్నాన్ని వండుతారు. చెరువు వండితే కొన్ని నియమాలు ఉంటాయి. హవిస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా హవిష్యాన్నము పూర్తయిపోకూడదు. గిన్నె పట్టుకుని హవిష్యాన్నం వేస్తున్నారనుకోండి, ఆ పాత్రలోని హవిష్యాన్నం అయిపోకూడదు. అందుకే హోమం దగ్గర ఎవరు పడితే వాళ్ళని కూర్చోబెట్టకూడదు. హోమం దగ్గర కూర్చునేటటువంటి వాడికి కొన్ని నియమాలు తెలిసి ఉండాలి. హవిష్యాన్నం లోపల ఇంకా ఉందా, ఈ పాత్రలోదేనా, క్రతువు ఎంత జరుగుతుంది, ఎన్ని మాటలు హవిష్యం ఇవ్వవలసి ఉంటుంది, ఎంతంత పరిమాణంలో ఇస్తే ఇంకా గిన్నెలో ఉంటుంది, ఎంతంత వేసేస్తే మధ్యలో అయిపోతుంది. మధ్యలో అయిపోయి లోపల లేదన్నారనుకోండి, అప్పుడు వండుతున్నారనుకోండి, హోమం ఏం చేస్తారు మీరు? ఎలా? కాసేపు ఆపడం కుదరదు కదా దేవతల కోసం. అందుకని అది తెలిసి ఉండాలి. తర్వాత క్రతువు ఎంతసేపు నడుస్తుంది, ఎంత వెయ్యాలి అన్నది తెలిసి ఆ 3 వేళ్లతో పట్టుకుని స్వాహ అన్నప్పుడు మంత్రభాగం నడవడంలో ఎక్కడ స్వాహాకారం వస్తుందో జాగ్రత్తగా వింటూ వెయ్యగలిగినటువంటి వాడు హోమం దగ్గర కూర్చోవాలి తప్ప ఎవడు పడితే వాడు హోమం దగ్గర కూర్చుని హవిష్యాన్నం ఇవ్వకూడదు. పైగా ఒక నియమం ఉంటుంది. హవిష్యాన్నంలో భాగం మిగిలిపోతే దాన్ని ఉపవాసం చేసి తిని పడుకున్నారనుకోండి పూజామందిరంలో, అది ఉత్తర క్షణంలో దేవతానుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ఉపవాసం చాలా శాస్త్రీయంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎలా చేస్తారంటే, ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా ఉండమని కాదు. హోమం చేసినప్పుడు పాత్రలో మిగిలిపోయినటువంటి హవిష్యాన్నాన్ని యజమాని భార్య తింటారు, రుచి పేరెత్తకుండా. తిని పూజామందిరంలో పడుకుంటారు. భార్యాభర్తలుగా పడుకున్న వారి మధ్య బ్రహ్మచర్య దీక్ష తప్ప అన్యభావనలు ఉండవు. అలా పడుకుని మరునాడు స్నానం చేస్తే ఉపవాస దీక్ష సశాస్త్రీయంగా చేశాడని గుర్తు. ఎవరైనా ఉపవాసానికి హవిష్యాన్నాన్ని కోరుతున్నారా తెలుసుకుని ఉండాలి. అలాగని వాళ్ళు ఎవరో 3 ఉపవాసం చేస్తున్నారు అందుకని హవిష్యాన్నం ఉంచాలని ఓ మెతుకో ఎంతో అగ్నిహోత్రంలో వేయకూడదు. ఇన్ని తెలిసి ఉంటేనే కూర్చోవాలి. ఆ అగ్నిహోత్రంలో హవిష్యాన్నాన్ని వేస్తే దేవతలకు ఎడుతుంది. అది దేవతలు తిని పరమతృప్తిని పొంది కోరికలు తీరుస్తారు. దేవతలకు లక్షణం ఉంటుంది, వాళ్ళు కోరిక తీర్చకుండా వెళ్ళరు, అది వాళ్ళ లక్షణం. కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేది.
పితృదేవతలకు చెందాలి అంటే కూడా అగ్నిహోత్రము ద్వారానే చెందుతుంది. కాబట్టి పితృదేవతలకు పట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే, అలాగే దేవతలకి పట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే. పాకంచ కురుతే వహ్ని, మనకి ఇక్కడ అన్నం వండి పెట్టాలన్నా అగ్నిహోత్రుడే. మీరు వంట బ్రాహ్మణ్ణి వండి పెట్టుకున్నారన్నది పక్కన పెట్టేసేయండి. అసలు ముందు బ్రాహ్మణుడు ఆయన వండి పెట్టాలి. అగ్నిహోత్రం ఉంటే కదా వండడం. ఆయన పెద్ద వంటవాడు. అందుకని పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్, పరమశివుని యొక్క శాసనం మేరకు ఈ మూడు చేస్తున్నాడు అగ్నిహోత్రుడు. కాబట్టి అగ్నిహోత్రము ఏం చేస్తుందో దాన్ని గోవు చేసేస్తుంది. గౌరగ్నిహోత్రం అంది వేదం. అందుకే గోవు ఏం చేస్తుంది? మీరు గోవుకి పట్టుకెళ్ళి, అందుకే గోవుకి ఏమి ఇవ్వాలని అడిగారు. గోగ్రాసం, శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. గ్రాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు లక్షలో కోట్లో వేలో వెచ్చించక్కర్లేదు. ఒక గోవు దగ్గరికి వెడుతున్నప్పుడు నీ పిడికిటి ఎన్ని పడతాయో అన్ని గడ్డి పరకలు పట్టుకుని వెళ్ళు. అన్ని గడ్డి పరకలు పట్టుకుని వెళ్ళి ఆ గోవు ముందు వెయ్యాలి. అరటిపళ్ళు అవి ఎక్కువ పట్టుకెళ్ళకూడదు, గోవు ఆరోగ్యం పాడవుతుంది. పచ్చగడ్డిని కోసి కడిగి పట్టుకెళ్ళి ఆ పచ్చగడ్డిని గోవుకి పెడితే, గోగ్రాసం నీ చేతిలో ఎన్ని పడతాయో అన్ని పెడితే, ఆ తిన్నది గోవైనప్పటికీ 33 కోట్ల మంది దేవతలకు అది అందిపోతుంది హవిస్సుగా. ఎందుకు అందుతుంది అంటారేమో. మీరు రోజు గోపూజ జరుగుతున్నప్పుడు వింటున్నారు, గోవు యొక్క శరీరాన్ని ఆవహించి ఉంటాయి. ఎన్ని? 14 భువనాన్ని చ, 14 భువనములలోని దేవతలందరూ కూడా గోవు యొక్క శరీరాన్ని ఆవహించి ఉంటారు. అందున మీరు నామాలు చెప్పేటప్పుడు గోపూజలో ప్రతిరోజు వింటున్నారు, డెక్కల దగ్గర నుంచి, డెక్కల పక్క భాగం దగ్గర నుంచి, డెక్కల మధ్య భాగం దగ్గర నుంచి, కొమ్ములు, లలాటం, ముక్కు, నాలుక, కంఠం, రోమములను అన్నిటినీ ఆశ్రయించి పితృదేవతల దగ్గర నుంచి అందరూ ఉంటారు. మా నాన్నగారికి నేను పితృకార్యం చేస్తున్నాను అనుకోండి, ఒక ఆవుకు తీసుకొచ్చి గోగ్రాసం తినిపించాను అనుకోండి, శ్రాద్ధకర్మ సరిగ్గా చేశానో చేయలేదో అన్న అనుమానం లేదు. మా పితృదేవతలందరూ కూడా పుచ్చేసుకుంటారు. ఆవు తింటే పుచ్చేసుకున్నట్టే. అందుకే భోజన పాత్ర ఉచ్ఛాలయిష్యే అని శ్రాద్ధకర్మ యందు ఒక మంత్రం. ఎలా పడితే అలా తీయకూడదు. ఆ తద్దినం పెట్టినప్పుడు భోక్తలు తిన్న పాత్రని తీయడం కానీ, పాత్రని ఎవరు ముట్టుకోవాలి అన్నది కానీ, ఆ తిన్న ఆకుల్ని ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎక్కడ కలపాలి అన్న దాని మీద శాస్త్ర విధి ఉంది. అందులో సర్వోత్కృష్టం ఆవు ముట్టుకోవడం. ఆవు ముట్టుకుంటే సర్వోత్కృష్టం. అథవా జలమునందు కలపాలి. ఆవు కానీ ముట్టుకుందనుకోండి, తద్దినం పూర్తయిపోతుంది. తద్దినం అంతా పెట్టి ఆకులు తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తే కుక్క ముట్టుకుందనుకోండి, పోతుందంతే. ఏ ఉపాధి లక్షణం ఆ ఉపాధిదండి. అదేమిటండి కుక్కను అలా అంటారు అంటే, ఏ ప్రాణికైనా తేడా ఉంటుంది. ఏనుగును అలా అంటారే అని మీరు ఏనుగు కాళ్ళ కిందకి వెళ్ళగలరా? ఏనుగు కాళ్ళ కిందకి ఎలా వెళ్ళలేరో శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాణుల యందు వివక్ష అలాగే ఉంటుంది. మీరు కుక్కతో సమానం అంటే అంగీకరించగలరా? జ్ఞాని విషయంలో వేరు, కుక్క వేరు, మనుష్యుడు వేరు. అలాగే కుక్క వేరు, ఆవు వేరు. అన్నిటినీ ఏకగాటన కట్టి మాట్లాడడం సంభవం కాదు. శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడినప్పుడు శాస్త్రీయంగానే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి ఆవు ముట్టుకున్నంత మాత్రం చేత పవిత్రమైపోతాయి. ఆవు తింటే పితృదేవతలు తిన్నట్టు, ఆవు తింటే దేవతలందరూ తిన్నట్టు. ఆవులున్న చోటకెళ్ళి కూర్చుంటే అగ్నిశాలలో కూర్చున్నట్టు. అగ్నిశాలలో కూర్చుంటే ఏమవుతుంది? పరమరక్షణ స్థానాన్ని లోకంలో ఎప్పుడైనా కోరుకున్నారనుకోండి, అగ్నిశాలలోకి వెళ్ళి కూర్చుంటారు. అగ్నిశాల అన్న మాటకు అర్థం ఏంటంటే, యజమాని యొక్క అగ్ని గృహం అని ఉంటుంది. అందులో అగ్ని రగులుతుంటుంది. ఎప్పుడు ఆయన భార్య అటు తిరిగి ఇటు తిరిగి కాస్త ఓ సమిధ వేస్తూ ఉంటుంది. అగ్నిశాలలో కూర్చుంటే ఎంత పవిత్రమో, గోశాలలో కూర్చోవడం అంతే పవిత్రమో. అగ్నిని ఎలా పాపములను దహిస్తుందో గోవు పాపములను అలా దహించేస్తుంది. కాబట్టి గౌరగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చెయ్యలేదు. ఇప్పుడు ఆ దోషం దేంతో పోతోంది? గోవు యొక్క సేవ చేత పోతోంది. ఎలా? శ్రౌతాగ్నిని సేవించిన ఫలితం వస్తుందని చెప్పింది వేదం. శ్రౌతాగ్ని వేరు. శ్రౌతాగ్ని అంటే శృతిబద్ధంగా, వేదబద్ధంగా, వేదముయందు చెప్పబడినటువంటి ఆశ్రమ నియమాన్ని పాటించడం కోసం రగల్చినటువంటి అగ్నిని శ్రౌతాగ్ని అని పిలుస్తారు. శ్రౌతాగ్ని అంటే ఆ పెళ్ళైన రోజు రాత్రి
తండ్రి గారు చేసేటటువంటి అగ్నిహోత్రంలోంచి కొడుకు అగ్నిహోత్రాన్ని తెచ్చుకుని అగ్నిహోత్రాన్ని రగలుస్తాడు. ఆ రోజు చేసినటువంటి హోమంతో ప్రారంభమవుతుంది. ప్రారంభమై ఇక ఆయన శరీరం పడిపోయే వరకు అగ్నికార్యం చేస్తూనే ఉండాలి. శరీరం పడిపోయాక ఆయన ఏ అగ్నిని ఆరాధించాడో ఆ అగ్నిలోనే ఆయన శరీరాన్ని దహిస్తాడు కొడుకు. మళ్ళీ దాన్ని ఆ వేద ప్రకారంగా రగల్చిన అగ్ని, ఆ అగ్నిని బ్రతికున్నంత కాలం సేవిస్తారు. అందుకే అసలు నిజానికి సనాతన ధర్మం అంతా అగ్ని ఆరాధనము మీద ఆధారపడింది. అటువంటి అగ్నిని ఆరాధించకపోవడం మహాదోషం. ఆ అగ్నిని ఆరాధించని దోషం దేనివల్ల పోతుంది అని అడిగారు. గోసేవ చేస్తే పోతుంది. అందుకే గోవుని సేవించని వాళ్ళు ఉండరు. మఠాల్లో పీఠాల్లో కూడా గోసేవనము జరుగుతూనే ఉంటుంది, గోపూజ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి గౌరాగ్నిహోత్రం, అగ్నిని సేవిస్తే మీకు శ్రియం ఐశ్వర్యం కలుగుతుంది. గోవుని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే గోవు వేదము చేత 2 స్థానములను ఇయ్యబడినటువంటి ప్రాణి. గోవు 2 స్థానముల యందు కూర్చుని ఉంటుంది. ఒకటి స్వామి స్థానము అంటారు, రెండవది శోభన స్థానము అంటారు. శోభన స్థానము అంటే ఆ స్థానమునందు మంగళదేవతగా గోవు ఉన్న కారణం చేత ఇంట్లో ఓ గోవు ఉందనుకోండి, అది సమస్త మంగళములకు కారణమవుతుంది. ఏదో అకాల మృత్యు వస్తోందనుకోండి ఇంటి యజమానికి, ఆవు సేవ చేస్తున్నాడు అనుకోండి, ఆవు యజమాని పట్ల పరమ ప్రీతి చెందుతుంది. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతారు. గోవుకి ప్రదక్షిణం చేసి పృష్ఠభాగంలో నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ గోవు కోరుకుంటుంది నా యజమాని మళ్ళీ ఇంటికి రావాలంటుంది. అది అలా మనసులో సంకల్పం చేసింది కాబట్టి అపమృత్యు దోషం ఏదైనా ఉన్నా తొలగి ఇంటికి వస్తాడు. గోవు స్వామి స్థానము. స్వామి అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వం ఉన్నవాడు. స్వం అంటే అన్నీ తనవైనవాడు. అన్నీ తనవై కొన్ని మీకు ఇస్తే వాటిని మీరు అనుభవిస్తే ఆయన్ని స్వామి అని పిలవాలి. అందుకే ప్రతి పనికి మాలిన వాడిని పట్టుకుని స్వామి అని పిలవకూడదు. స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అసలు అమరకోశంలో స్వామి అన్న నామం అన్వయం అయ్యేది ఒకే ఒక్కరికి అన్వయం అవుతుంది, సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే అన్వయం. అమరకోశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వామి నామము ఆయనకి తప్ప ఇతరులకు అన్వయము కాదు అన్నారు. ఆ స్వామి శబ్దము ఎవరికి అన్వయం అవుతుంది అంటే భార్య భర్తని పిలవాలి, స్వామి అని పిలవాలి. ఎందుకని? స్వం అన్నీ ఆయనవు, కానీ ఆయనవైనవన్నీ ఆవిడవైపోతాయి. ఎందుకు అయిపోతాయి? పెళ్లిలో మంగళసూత్రం ఆయన ఈమె మెడలో కట్టగానే ఆయనకి సంబంధించిన ఐశ్వర్యమునకంతటికి అధికారిణి ఆమెయే. ఇల్లాలు. ఇల్లాలు అంటే ఇంటి యందున్న సమస్త ఐశ్వర్యము ఆమెదే. ఇప్పుడు నేను ఏదైనా ఎవరికైనా ఇచ్చాననుకోండి, నా భార్య అనుగ్రహిస్తే నేను ఇచ్చినట్టు లెక్క వైదికంగా. అంతే. నేను గోశాలకు 1116 ఇచ్చాననుకోండి, మా ఆవిడ ఇమ్మని ఇచ్చింది కాబట్టి ఇచ్చాను. నేను జీతం తెచ్చినా జీతం నాది కాదు, నా భార్యదవుతుంది. పెళ్లి చేసుకుంటే ఇల్లాలే అధికారిణి, అన్నీ ఆమెవి. అయినా ఆమె ఏమండి మీరు నాకిచ్చారు తప్ప మీరు నాకు సర్వం సహాధికారి, మీకన్నా నాకు వేరొకరు లేరు అంటుంది. అందుకని స్వామి అని పిలవడం భర్తనొక్కరినే పిలుస్తారు. ఒక్క గురువు గారికే అన్వయం. స్వామి అన్న పిలుపు ఒక్క గురువుని పిలుస్తారు. హే స్వామిన్ అంటారు. స్వామి అని ఎందుకంటారంటే, గురువుగారు నేను ఈ లోకమునందు ఏ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నానో అదంతా మీ అనుగ్రహమే, గురువోచ్ఛిష్టం. నేను ఏసీ వేసుకు పడుకుంటే మా గురువోచ్ఛిష్టం, మా గురువుగారి ఉచ్ఛిష్టం అది. నేను ఓ శుభలేఖ రాయవలసి వచ్చింది ఇవాళ. మా గురువుగారికి నేను ఫోన్ చేసి, గురువుగారు మీ అనుగ్రహం, ఒక శుభలేఖ వ్రాసుకుంటున్నాను కాబట్టి మీరు అనుగ్రహించవలసింది అని. గురువుగారి ఉచ్ఛిష్టం, గురువుగారి అనుగ్రహం ఆ శుభలేఖ. దీని పైన గురువుగారి పేరుంటుంది, వారి దివ్య అనుగ్రహాశీస్సులతో అని. అంటే గురువోచ్ఛిష్టం, వారి అనుగ్రహంతో జరిగింది అని గుర్తు. గురువోచ్ఛిష్టం అని అనుభవిస్తాం కాబట్టి గురువు స్వామి, భర్త స్వామి. భర్త సహజంగా గురువు లోకంలో. అందుకే భర్తని స్వామి అని పిలవచ్చు. ఇల్లు నాదైనా నా ఇల్లు తవ్వుతుంటే బంగారం గనొచ్చిందనుకోండి, స్థలం నాదండి అంటే కుదరదు, అది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అలా అన్నీ మహారాజు అయినందున కారణం చేత మహారాజు స్వామి. అలా అన్నీ స్వామివి,
ఒక గోవు ఇంట్లో ఉందనుకోండి, ఆ గోవు స్వామి స్థానాన్ని పొంది ఉంటుంది. ఇప్పుడు స్వామికి అన్ని అలంకారాలు మీరు చెయ్యడం కుదరదు, అందుకు దేవాలయ వ్యవస్థ వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను అన్నమాట. మీరు నిజానికి షోడశోపచార పూజలో చాలా ఉపచారములను మనస్ఫూర్తిగా మీ ఇంట మూర్తికి మీరు చెయ్యలేరు. ఎందుకని? అంగుష్ఠ మాత్రం ఉంటాడు స్వామి పూజామందిరంలో, బొటనవేలంత ఉంటాడు. బొటనవేలంత ఉన్న పరమేశ్వరుడికి నేను ఒక బంగారు రుద్రాక్ష తావళం, ఒక పగడాల తావళం, ఒక స్ఫటికమాల వెయ్యాలనుంది నాకు. నేను ఆ రుద్రాక్షమాల, పగడాలమాల, స్ఫటికమాల తెచ్చి చుట్టి వేశాను అనుకోండి, అసలు ఆయన కనపడతాడా? ఆ మూర్తి భ్రంశం అవుతుంది, పడిపోతుంది. ఇప్పుడు నా కోరిక తీరడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, దేవాలయంలో అలంకారం చేయొచ్చు. దేవాలయానికి పట్టుకెళ్ళి దేవాలయంలో అలంకారం చేశాననుకోండి, నా కోరిక తీరడం కాదు, లోకుల కోరికలు తీరుతాయి. పరమేశ్వరుడు మంచి హారం వేసుకుని ఉన్నాడు అనుకోండి, నేను ఒక్కడనే కాదు, చూసి అందరూ అబ్బా ఎంత బాగున్నాడో స్వామి అంటారు. అందుకని విశేష సేవ ఎక్కడ జరుగుతుంది అంటే దేవాలయం కేంద్రంగా జరుగుతుంది. స్వామి స్థానంలో ఉండి మళ్ళీ అలా అలంకారం చేయించుకోవడానికి యోగ్యమైన ప్రాణి ఈ లోకంలో గోవు ఒక్కటే. నా ఇంట ఓ గోవు ఉందనుకోండి, దానికి నేను ఒక రుద్రాక్షమాల అలంకారం చేయొచ్చు. అందుకే గోదానం చేసినప్పుడు బంగారు కొమ్ములు పెట్టి, బంగారు డెక్కలు పెట్టి దానం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. గోదానం చేసేటప్పుడు అన్ని వేళలా ఒక్క మంత్రం చెప్పమని వేదంలో లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంద్రాది లోకములను, స్వర్గలోకం ఇలాంటి లోకాల్ని కోరుకుంటే దానికి ప్రత్యేక సంకల్పం. పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం గోదానం చేస్తుంటే దాని సంకల్పం వేరు. దేనికి ఎప్పుడు ఏ సంకల్పం చెయ్యాలో వేదం విధించింది. ఆ ప్రకారంగా సంకల్పం చేసుకుని గోదానం చేసుకోమంది. కాబట్టి ఆ గోవు మెడలో రుద్రాక్షమాల వేశారనుకోండి, పరదేవత మెడలో రుద్రాక్షమాల వేసినట్టు. గోవు మెడలో పుష్పహారం వేశారనుకోండి, పరమేశ్వరుడి మెడలో, పరదేవత కామాక్షి మెడలో పుష్పహారం వేసినట్టు. గోవు పాదాలని మీరు ముట్టుకున్నారనుకోండి, పరదేవత పాదాలని మీరు ముట్టుకున్నట్టు. గోవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నారనుకోండి, మీరు కామాక్షి పాదములను స్పృశించినట్టు. గోవుకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారనుకోండి, ఈ భూమండలానికి అంతటికీ ప్రదక్షిణం చేసేసినట్టు. ఆ రోజు భూమండల ప్రదక్షిణం చేశాడు అని వేస్తారు. అందుకే ఏదైనా పెద్ద పెద్ద కార్యములకు సిద్ధి కలగాలి అంటే, యోగ్యత కలగాలి అంటే కొన్నాళ్ళు గోశాలలో ఉండి గోసేవ చెయ్యండి, గోప్రదక్షిణాలు చెయ్యండి అంటారు. అడ్డొస్తున్న పాపం తొందరగా విరిగిపోవడానికి దేని వలన యోగ్యత సిద్ధిస్తుంది అంటే గోవుకి ప్రదక్షిణం చేయడం వల్ల వస్తుంది. గోవుకి గ్రాసం తినిపించడం వల్ల వస్తుంది. గోవుకి నమస్కరించడం వల్ల వస్తుంది. గోవుని పూజించడం వల్ల వస్తుంది. అంత వైభవోపేతమైనటువంటి ప్రాణి కనుకనే ఆ గోవుని గౌరగ్నిహోత్రం, అగ్నిహోత్రాన్ని సేవిస్తే నీకు ఏ ఫలితాలు కలుగుతున్నాయో గోవుని సేవిస్తే అదే ఫలితాలు కలుగుతున్నాయి. అందుకే పూర్వం తప్పకుండా ప్రతి వారి ఇంటి పెరట్లోనూ ఒక గోవు ఉండేది. ఆ గోవుని తప్పకుండా సేవిస్తూ ఉండేవారు. ప్రత్యేకించి బ్రాహ్మణ గృహాల్లో గోవు లేకపోవడం అన్నది ఉండేది కాదు. గోసేవనం అనేటటువంటిది తప్పకుండా చేస్తూ ఉండేవారు. ఆ గోవు సమస్త సంపదలకు కారణమై ఉండేది. ఒక్కొక్క గోవుని సేవించినటువంటి కారణం చేత వంశం నిలబడిపోతుంది, మహదైశ్వర్యవంతులవుతారు. కాదు కాదు, మహితాత్ములైనటువంటి వారు వంశంలో జన్మించడానికి కారణం గోసేవయే అవుతుంది. గో అన్న శబ్దమే అంత గొప్పది. ఆ గోవు చతుర్ముఖ బ్రహ్మగారు ఒకసారి యజ్ఞం చేసి దేవతలను సృజిస్తే అందులో ప్రత్యేకంగా ఆదిత్యులు, అగ్ని, వాయువు వీళ్ళు కలిసి ఒక హోమం చేశారు. ఆ హోమం చేసినప్పుడు లోకాన్నంతటినీ తరింప చెయ్యగలిగినటువంటి ప్రాణి ఇందులోంచి ఉద్భవించాలని కోరుకున్నారు. ఆ హోమగుండంలోంచి ఉద్భవించినటువంటి ప్రాణియే గోమాత. వేదం అలా చెప్పింది. అందుకే ఆవిడికి పుడుతూనే ఆవిడికి మాతా శబ్దంతో కలిపారు, గోమాత అన్నారు. ఈమె లోకములనన్నిటినీ కూడా ఉద్ధరించగలిగినది. ఈమె ఉద్ధరించలేనిదన్నది లోకంలో లేదు. అందుకే గోవుని సేవించడము అనేటటువంటి మాట, గోశాల కట్టి గోవుల్ని రక్షించడము అనేటటువంటి మాటకి అంత విలువుంది. లోకంలో ఎక్కడైనా సరే ఏ జంతు న్యాయము అని ఒక న్యాయం ఉంటుంది. ఒక బలమైన జంతువు ఒక బలహీనమైన జంతువుని పట్టి చంపేసింది అనుకోండి, నేను గుండెల బాదుకుని పాపం ఆపాదించకూడదు, నేను రక్షించాలి అని
ఎక్కడా కూడా నియమం ఏం లేదు. రక్షించగలిగి రక్షిస్తే మంచిదే. రక్షించలేకపోయాననుకోండి నాకేం దోషం రాదు. ఉదాహరణకి ఓ పంది పిల్లలతో అలా వెళ్ళిపోతుంది అనుకోండి, 4 కుక్కలు వచ్చి పంది మీద కలియపడితే పంది అటు వచ్చిన 2 కుక్కలతో ఏదో నోరు తెరిచి దెబ్బలాడుతుంటే ఇటు పక్కన ఉన్న 2 కుక్కలు 2 పిల్లల్ని ఎత్తుకుపోయాయి అనుకోండి, నేనేమీ చేయలేకపోయినది, పిల్లల్ని ఎత్తుకుపోయింది ఏ పొదలోకో. ఇప్పుడు నాకు దోషం వస్తుందా కుక్కకి దోషం వస్తుందా అని అడిగారు అనుకోండి, ఎవరికీ దోషం లేదు. ఎందుకంటే అది జంతున్యాయం. బలహీనమైన దాన్ని బలమైన ప్రాణి కొట్టుకు తినేస్తుంది. కానీ లోకంలో తన కళ్ళ ఎదుట గోవు చచ్చిపోతే, తన కళ్ళ ఎదుట గోమాంసము తింటుంటే నరుడు ఊరుకుంటే, తన తల్లి మాంసం తింటుంటే ఊరుకుంటే ఎటువంటి పాపం వస్తుందో అంత పాపము వస్తుంది. అందుకని గోశాల అన్నమాట ప్రత్యేకంగా వచ్చింది. అది సమాజ బాధ్యత. ఆ ఒకే రకమైనటువంటి భావస్పందన కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి గోశాలలు నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసి ఆ గోశాలలో గోవుల్ని తీసుకొచ్చి పెడతారు. అవి పాలు ఇచ్చేవి కావచ్చు, పాలు ఇవ్వడం ఒట్టిపోయినవి కావచ్చు, గోవే. ఆ గోవుని తీసుకొచ్చి తనంత తాను సహజ మరణాన్ని పొందే పర్యంతము కూడా ఆ గోవుని గోశాలలో ఉంచి రక్షిస్తారు. అసలు వధింపబడి ప్రాణం విడిచిపెట్టకూడని ప్రాణి అంటూ ఏదైనా ఉంటే గోవు ఒక్కటే. గోవు ఒక్కటి వధింపబడరాదు, సంహరింపబడరాదు. గోవధ మహాపాపము. గోవు రక్షింపబడుట, తనంత తానుగా సహజమైన మరణం పొందవలసినటువంటి ప్రాణి అంటూ ఏదైనా ఉంటే గోవు ఒక్కటే. ఎందుచేత అంటే గోవు సమస్త ధర్మమునకు ప్రతీక. గోవు భూదేవికి ప్రతీక. ఒక్కొక్కసారి లోకంలో రాక్షసుల యొక్క ఆగడం పెరిగిపోయి ధర్మం తగ్గిపోయి అధర్మం పెచ్చరిల్లిపోయిందనుకోండి, భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించినా పలుకుతాడో పలకడోనని గోమాతగా వెళ్ళి ప్రార్థన చేస్తే పలుకుతాడని భూమి గోమాత రూపాన్ని పొందుతుంటుంది. గోమాత రూపాన్ని పొంది వెళ్ళి విష్ణువు గురించి ప్రార్థన చేస్తుంది. మీరు భాగవతంలో అనేక చోట్ల వింటారు. శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి అధర్మం పెరిగిపోయింది అని చెప్పుకోవలసి వస్తే గోవు రూపాన్ని భూమి పొంది ప్రార్థన చేస్తుంది. అంత గొప్ప ప్రాణి గోవు. గోవు నుండి స్రవించేటటువంటి పాలు రజోగుణానికి తమోగుణానికి దూరంగా ఉంచగలిగినటువంటి పాలై సత్వగుణాన్ని వృద్ధి చెయ్యడానికి, శాస్త్ర పరిశోధన చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధినిచ్చి శాస్త్రీయంగా నిలబెట్టగలిగినటువంటి దక్షతని ప్రసాదించగలిగిన శక్తి కలిగినటువంటి పాలని మీతో నేను మనవి చేసి ఉన్నాను. గోవు పాలు ఎంత గొప్పవో గోవు నుండి స్రవించేటటువంటి 5 పదార్థములకు అంతే శక్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.